ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోనే 9:30 పడుకుందనమాట. నేను మా హస్బెండ్ చేతన్ అయితే చిన్న టవర్ సెంటర్ దాకా వచ్చాము. మీకు ఇప్పుడు తెలుసో తెలీదో అక్షర ఫ్యాన్సీ అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళానమాట ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. వాళ్ళు చెప్పినట్టే ఆఫర్స్ ఉన్నాయి, కాకపోతే కొన్నిటి వరకే ఉన్నాయన్నమాట. మనకి అన్నిటి మీద లేవు. అంటే మనకి కావాల్సిన కలరు మోడలు అట్లా లేదనమాట. సో నాకైతే నేను ఎప్పటి నుంచో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎంత షాపింగ్ చేయొద్దు అనుకున్నా కూడా ఏదో ఒక షాపింగో లేదంటే హాస్పిటల్లో ఏదో ఒకటి ఒక మంత్లో అట్లా పడుతుందనమాట. అలా అనుకోకుండా ఉంటే అలా పడకుండా ఉంటుందేమో అనిపించింది. ఓవరాల్గా షాప్ అయితే నాకు నచ్చింది. అన్ని ఐటమ్స్ ఒక చోటే దొరుకుతాయి అనమాట. ఇలా బ్యాంగిల్స్ పెట్టారు. ఇక్కడ నేను ఒక బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి. ఆ బ్యాంగిల్స్ మీద అన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఈ నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్సే చాలా బాగున్నాయి, కానీ నేను తీసుకోలేదు, నా సైజు లేవన్నమాట. ఇంకా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనేమో బ్యాంగిల్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ అట్లా ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఏమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, మేకప్ కిట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే ఈ జడకి మా నైనస్టీకి ఎప్పటి నుంచి ఇలా మేకప్ కిట్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ డాడీ. కెమికల్ ఉంటాయి కదా అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఎవరో ఒక ఆమె చెప్పులు ఇంకొక ఆమె వేసుకెళ్ళిందనమాట. అందుకని కెమెరాలో అయితే చెక్ చేస్తున్నారు. ఇంకా మా బిల్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదేమో నా షాపింగ్ అండ్ నైనస్టీ షాపింగ్ మాత్రమే, చేతన్ షాపింగ్ ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదండి, ఎప్పుడైనా కష్టపడే వారికే ఏమి ఉండవని. అట్లాగా మా హస్బెండ్కి అయితే ఏం షాపింగ్ చేయలేదన్నమాట. నాకు పిల్లల వరకే చేసుకున్నాము ఈసారి. ఇంకా చేతన్కి కూడా తీసేసుకున్నాము. షార్ట్స్ ఎప్పటి నుంచో లేవన్నమాట, అందుకని చెప్పి. మునగాడి కలర్ ఎక్కడదో అనుకుంటే యాజ్ టీజ్ వాళ్ళ డాడీది అనమాట. ఏమేమి తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.